ఉన్నట్టుంది. వస్తాను, ఒకసారి చెక్ చేయండి. డూండి రాకేష్ గారు రెస్పాండ్ అవ్వండి. వెంకటరెడ్డి గారు మాట్లాడారు కదా ఇంతకుముందు, ఏదో మీరు మాట్లాడన్నారు. క్యారీ ఆన్. అనేది ఏంటంటే అండి, ఇందాక వెంకటరెడ్డి గారు పాపం ఆయన అధినేతని లేకపోతే వాళ్ళ భారతి గారిని మేమేదో అన్నామని చాలా ఫీల్ అయిపోయారు. మేము ఎవరిని కూడా ఇక్కడ కించపరుస్తూ మాట్లాడాల, యథార్థం మటుకే మాట్లాడామన్న విషయం గ్రహించాల్సిన అవసరం ఉంది. ఒక అధికార ప్రతినిధిగా మీరు మీ నాయకుల్ని డిఫెన్స్ చేసుకోవడానికో కాపాడటానికో ఏదైనా మాట్లాడచ్చు, దాన్ని నేను తప్పట్ను. కానీ భారతిరెడ్డి గారిని కించపరిచామనే అభియోగం మీరు వేయటం అనేది చాలా తప్పు. మహిళల్ని తీసుకొచ్చి మేము కించపరచలా. మీరు డిబేట్ వెనక్కి వెళ్తే ఇదంతా లైవ్ లో ఉంది. భారతిరెడ్డి గారు అనే నేను చాలా క్లియర్ గా చెప్పాను, ఎక్కడా కూడా కించపరుస్తూ మేము మాట్లాడలేదన్న విషయం మీకు మరోసారి నేను స్పష్టం చేస్తా ఉన్నా. ఎవరు అవునన్నా కాదన్నా, ఇందాక వెంకటరెడ్డి గారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా చాలా మంచి ఇన్ఫర్మేషన్. ఏదైతే ఎవరైతే ఆయన గోవిందప్ప ఉన్నాడో 13-14 దేశాల్లో ఎలా అయితే ఆయన కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీల ద్వారా రీరూట్ అయిందనే అనుమానం ఈ రోజు ఈడీలో ఉంది, అదే విధంగా సిట్లో ఉంది, సిబిఐలో ఉంది. ఖచ్చితంగా దాని పరంగానే మనం ఎంక్వైరీ చేస్తా ఉన్నాం. త్వరలో నిజాలు వస్తాయి. దానిలో పెద్ద ఇలాంటి వెంకటరెడ్డి గారు, మీరు పేషెన్స్, మీ నాయకుడికి పేషెన్స్ లేదు, మీకు పేషెన్స్ లేదు. ఎలా అయితే కొద్ది ఓపిక పట్టాలా? కేసు తుది దశలోనే ఉంది, కంగారు పడాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు నైజం తెలుసు కాబట్టే ఎవరైతే విజిల్ బ్లోయర్స్ ఉన్నారో వాళ్ళని హైడ్ చేయటం జరిగింది. వాళ్ళు ఎంతసేపటికి కేసు ఎవరు పెట్టారు, ఎఫ్ఐఆర్ ఎవరు పెట్టారు అనే దాని మీద ఉంది. కానీ అసలు దీనికి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఉందో లేదో పాపం అధికార ప్రతినిధి కూడా చెప్పలేకపోతా ఉన్నారు. ఆయన చెప్పాల్సిన విషయం అది. ఆయన అడగాల్సింది ఇది కాదు, కేసు ఎవరు పెట్టారంటే కొంతమందిని కాపాడటం కోసం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రౌడీజం గురించి, జగన్మోహన్ రెడ్డి గారి మూర్ఖత్వం గురించి అందరికీ తెలుసు కాబట్టి కంప్లైంట్ ఇచ్చిన అతను, ఆధారాలు ఇచ్చిన అతను హైడ్ చేయటం జరిగింది. అది విట్నెస్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ అది. సో దానిలో ఎటువంటి సంబంధం కూడా లేదు. దాన్ని పూర్తిగా పక్కన పెట్టచ్చు. దాని గురించి మీకు అనుమానం, కేసు ఇచ్చిన వాళ్ళు కావాలంటే సాధారణంగా మీ మందు కొని తాగిన ప్రతి ఒక్కడు కూడా దీని మీద నిజాలన్నీ బట్టబయలు చేసి చెప్తారు. గోవిందప్ప గారి కంపెనీల ద్వారా రూట్ అయిందనే మాట వాస్తవం. దీనిలో విజిల్ బ్లోయర్ గా ఉండబోతున్న వ్యక్తి మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి గారు. ఆయన క్లియర్ గా ఆయన ట్విట్టర్ ద్వారా చెప్పారు. ఇందాక పెద్దలు చెప్పినట్టు ఈ ఎగ్జిబిషన్ అండ్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ లో పనిచేసిన వాళ్ళు కూడా రేపొద్దున వాళ్ళు దీనిలో చెప్పబోతా ఉన్నారు. ఎందుకంటే గవర్నమెంట్ లిక్కర్ విషయంలో ఎలాంటి పద్ధతులు పాటించింది, ఏ విధంగా లిక్కర్ విషయంలో వాళ్ళు ముందుకెళ్లారు అనే విషయం చిన్న పిల్లాన్ని అడిగినా కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, యావత్ 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశంలో మొత్తం కూడా తెలిసిన విషయమే. అందులో ఎటువంటి అతిశయోక్తి లేదు. విజయసాయి రెడ్డి గారు ఈ రూట్ అంతా కూడా సాక్ష్యాలతో సహా ఈడీకి ఇవ్వబోతా ఉన్నారు. ఈడీ ఎంటర్ అయింది. అందుకే ఏదైతే గోవిందప్ప గారి కంపెనీలకి డబ్బు ఎలా చేరింది, ఆ వివిధ కంపెనీల ద్వారా దాన్ని వైట్ ఎలా చేశారు, దాని ద్వారా ఎక్కడ పెట్టుబడులు పెట్టారు, ఎక్కడ డబ్బులు దాచారు, ఎక్కడ కంపెనీలు కొన్నారు, ఎక్కడ వాళ్ళ షేర్ వాల్యూ పెంచారు అనే విషయాన్ని ఈ రోజు క్లియర్ గా సిఐడి కానీ, ఈడీ కానీ, సిట్ కానీ బయట పెట్టబోతా ఉంది. దయచేసి కొంత ఓపిక పడితే అన్ని విషయాలు వస్తాయి. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు ఇందులో కీలకంగా ఉన్న మాట వాస్తవం. అతి త్వరలోనే అన్ని క్రమబద్ధీకరణంగా రూల్ ప్రకారంగానే అతన్ని పిలిచి విచారించబోతాం. అందులో డౌట్ లేదు. అతనికి ఉన్నట్టు కానీ భారతిరెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కానీ ఇందులో ఉన్నట్టు సాక్ష్యాలు దొరికితే ఖచ్చితంగా సాక్ష్యం ప్రకారం వాళ్ళని కూడా విచారిస్తామన్న సంగతి చాలా క్లియర్ గా చెప్తున్నాం. అందులో వెనకడికి సమస్య లేదు. ఇందాక మా అరుణ గారు చెప్పినట్టు ఎవరో మధ్యలో వచ్చి ఇదంతా నేనే అని చెబితే ఎవరో ఏం చేయలేవు. కానీ దాని వెనకుంది ఎవరు అనేది చిన్న పిల్లని అడిగినా కూడా చెప్తారన్న విషయం, ఈ విషయం డిబేట్ ద్వారా తెలియజేస్తాం. ఓకే, అరుణ్ గారు వచ్చారు. సార్ ప్లీజ్ మాట్లాడదాం. అరుణ్ గారు, అదే